నాకు పేరు తెలియక పువ్వులు చూసేవాడినియా. దాని పేరు డ్రాగన్ ప్లాంట్ అని అడగండి. డ్రాగన్ ప్లాంట్ చూస్తే గుర్తుపడతారు కదా మీరు. చూస్తే గుర్తుపడతారా? డ్రాగన్ బ్రహ్మకమలం, దాని బ్రహ్మజముడు అంటారు అనుకుంటా. బ్రహ్మజముడు తెలుగులో పిటాయి పండు అంటారు, కానీ పిటాయి పండు అంటే ఎవరికి తెలియదు. ముళ్ళ చెట్టు కదా, పిటాయి పండు అంటే ఎవరికి తెలియదు. కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అని అడగాలి. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అని అడగాలి. మనసు మూగదు, మాటలు రానిది, మమత ఒకటి అది నేర్చినది, భాష లేనిది. ఎక్కడా దొరకలేదా? అవునా? మీకు కూడా పెరటి తోట ఉందా శ్రీను బ్రో? అవునా? అయ్యో, గార్డెన్ ఓనర్కి మీ వీడియోస్ కూడా చూపించేనా? లేదు అని చెప్పారు. అవునా? లేదని చెప్పారా? హైదరాబాద్లో అయితే కొన్ని చాలా చాలా వాటిలలో అమ్ముతారు హైదరాబాద్లో. లైవ్ చూస్తున్న వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దివి కామెడీ యూట్యూబ్ ఛానల్ అండి. సబ్స్క్రైబ్ దివి కామెడీ యూట్యూబ్ ఛానల్. కార్తికేయ అనకాపల్లి నుంచి అగనంపూడి ఎంత దూరం అని అడిగాడు. అవునా? ఎందుకు ఆయన అనకాపల్లిలో ఉంటాడా కార్తికేయ? మీరు కదా అనకాపల్లిలో ఉంటారు. ఉన్నది టెర్రస్ మీద అంత అదే పిల్లలు మెయింటైన్ చేస్తారు. అవునా? మీకు టెర్రస్ గార్డెన్ ఉందా? మరి వీడియోస్ పెట్టరేమో, మీకు టైం కుదరదు కదా. అవునా? టెర్రస్ గార్డెన్ ఉందన్నమాట, పిల్లలు మెయింటైన్ చేస్తారా? నైస్ నైస్. మ్యాడ్ గార్డెనర్స్ అని ఒక ఆమె వైజాగ్ నుంచేనండి. ఆమెకు దొరికిందిగా మరి. డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతారా పోనీ? డ్రాగన్ ఫ్రూట్స్ అమ్ముతారా అండి మీ దగ్గర సూపర్ మార్కెట్లలో? ఇప్పుడు బండ్ల మీదే అమ్ముతున్నారు కదా డ్రాగన్ ఫ్రూట్స్. అప్పట్లో అయితే సూపర్ మార్కెట్లలోనే 100కి 1, 120కి 1 అమ్మేవాళ్ళు డ్రాగన్ ఫ్రూట్స్. ఇప్పుడు బయట బళ్ళ మీద కేజీ 120, కేజీ 150 అని అమ్ముతున్నారు. వైజాగ్ వెళ్ళినప్పుడు ఉంటుందేమో చూడాలి. మేబీ మీరు ఉంటున్న ఏరియాలో అయితే లేదన్నారు కదా. వైజాగ్లో ఉంటాయండి, వైజాగ్లో ఉంటాయి. అదేదో కడియం నర్సరీ అని కూడా అంటారు కదా, అక్కడ కూడా ఉంటాయి. కాటుక కను